వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వినబడ్డటువంటి 4 పేర్లలో రేగా కాంతారావు కూడా ఒకరు. సో అందులో ఉన్నటువంటి నలుగురిలో ఒక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీని వీడారు, బీజేపీలోకి వెళ్ళారు. అంతే ప్రచారం జరిగింది. గువ్వల తర్వాత రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి, ఇలా వీళ్ళంతా కూడా పార్టీ వీడనున్నారనేటువంటి దానికి భిన్నంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న సిచ్యువేషన్ భద్రాచలానికి సంబంధించినటువంటి నాయకులందరితో కేటీఆర్తో సమావేశం కోసం రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి రీచ్ అయ్యారు మద్దతుదారులతో. అసలు ఏంది జరిగిన ప్రచారం ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా పార్టీ వీడతారు గువ్వల బాలరాజు లాగా అనేటువంటి చర్చ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు మాట్లాడాయి, మీ పైన కాస్త ఘాటుగానే మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు డైరెక్ట్గా రామచంద్రరావు మరికొంతమంది వస్తారనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. రాజకీయంగా అదొక ప్లాన్ అంతే. బురద జల్లి మీద ఎత్తే ముందు దొంగ 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 అంటే వాడు దొంగ అవుతాడు అన్నట్టుగా అంతే. ముందు ఏదో పిచ్చోన్ చేయాలి కదా, ముందు పిచ్చోన్ చేయడం కోసం ఆడేటువంటి ఒక రాజకీయ డ్రామా అది. జనరల్గా ఏంటంటే పార్టీ అనేది ఒక వ్యక్తి పోతేనో అది పార్టీ మొత్తం కొలాప్స్ అయినట్టు కాదు. అందుకనే ప్రధానంగా ఏంటంటే ఎవరో ఒకరు పోయినంత లోపల మేము అందరం పోవాలనేది ఏం లేదు. మేము ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి లీడర్స్ మేమంతా కూడా. మొన్న ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆనాడు మేము కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి రావడం కూడా 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అవకాశాలని మేము ఉపయోగించుకొని మాత్రమే వచ్చినాం తప్ప ఇల్లీగల్గా మేము వచ్చి కండవలు కప్పుకొని బీఆర్ఎస్ కండవలు కప్పుకొని మేము పార్టీలు మారలేదు. మేమంతా కూడా మెర్జ్ చేసినాం, పార్టీని మెర్జ్ చేసినాం. దానికనే ఒక అడుగు ముందుకేసి మేము అనేది ఏంటంటే దానికంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఇటువంటివన్నీ కూడా అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరించైనా కానీ పార్టీ మారగానే మన పదవి పోయేటట్టు చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజున్న పరిస్థితి అడ్డంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, అంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి చర్చ వస్తే రేగా కాంతారావు కూడా పార్టీ వీడుతారు, ఏదో ఒక రోజు అయిపోయింది, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళంతా బీజేపీలోకి పోవాల్సిందని ప్రచారం పైన ఏం మాట్లాడతారు? అక్కడ కేసు ఉన్నది లేదు, ఏదో మా సార్ అన్నట్టు లొట్ట పీస్ కేసు అయ్యేది లేదు, పోయేది లేదు. మమ్మల్ని అయితే ఉరిదీయాడు కదా బ్రదర్, ఆడొచ్చి ఉరిదీసే పరిస్థితి అయితే కాదు కదా. మా ప్రాణం రేగా కాంతారావు పార్టీ మారేటువంటి సిచ్యువేషన్ ఆలోచన కానీ ఎప్పుడు క్వశ్చన్ రేజ్ కాదు, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఆ క్వశ్చనే రేజ్ కాదు. మీరు మీ సహోదరుడే, మీకు తోటిగా ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీ మిత్రుడే, మొదటి నుంచి ఉన్నటువంటి గువ్వల బాలరాజు, ఉద్యమం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్టేట్మెంట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది, విలీనమైన తర్వాత వెళ్ళి ప్లేస్ వెతుక్కోవడం కంటే ముందే వెళ్తే ఆ ప్లేస్ సెక్యూర్డ్ ఉంటుంది, సేఫ్ ఖర్చు వేసినట్టు అనేటువంటి స్టేట్మెంట్. తొందరపడ్డాడు అనుకుంటా ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ యావత్ దేశం అంతా 4.5 కోట్ల ప్రజానికం అంతా కూడా యాక్చువల్గా ఇప్పుడు కేసీఆరే కావాలి అని చెప్పేసి కోడే కూస్తూ ఉంటే మా సోదరుడు ఏమైనా తొందరపడ్డామని నేను అనుకుంటాను. అది ఆయన పర్సనల్ విషయం. దాని సన్నిహితుడే కదా, పోయే ముందు పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడారా అవకాశం అంటే జనరల్గా మాట్లాడుకోవచ్చు? మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నిజం ఎప్పుడు మాట్లాడలేదు నేను. జరుగుతున్న పరిణామాల్లో బాలరాజు పోయిన తర్వాత మీరు దగ్గరే ప్రయత్నం చేస్తురా కేటీఆర్కి, లేకుంటే మొదటి నుంచి మంచిగానే ఉన్నారా, బలోపేతం చేస్తురా? మేము దగ్గర అవటం అవసరం లేదు, మాకు ప్రత్యేకంగా ఏదో దగ్గర కావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మా లీడరు, కేటీఆర్ గారు మా లీడరు. అందుకని మా భద్రాచలం లీడర్స్ అంత ఎందుకు వచ్చినాం అంటే ఎమ్మెల్యే పోయినంత లోపల కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పోయినంత లోపల బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారేమో. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదు. 100% రేపు ఉప ఎన్నిక వచ్చినా కానీ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్పేసి ఆలోచనతోనే కేటీఆర్ గారికి ఆ విషయం చెప్పి వారిని ఆహ్వానిద్దామని మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. భద్రాచలంలో వెంకట్రావు లేడు, చాలా ఓపెన్గా స్టేట్మెంట్ చేసిన, అసలు అందరికంటే ముందు జాయిన్ తెల్ల వెంకట్రావే వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోకి. అక్కడ పోతే అభ్యర్థి లేడు, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రేగా కాంతారావు పోటీ చేస్తాడా? భద్రాచలం మీద ఫోకస్ చేస్తా ఉండా రేగా? లేరని మీరు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మెజారిటీ ఉన్నంత అందరూ కూడా పీజీలు చేసిర్రు, డిగ్రీలు చేసిర్రు, ఇంజనీరింగ్ చేసిర్రు, అందరూ కూడా ట్రైబల్ సోదరులే ఉన్నారు. అభ్యర్థి లేరని మీరు ఎట్లా అంటా ఉన్నారు? అసలు మీరు ఎట్లా ఊహించుకుంటా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు అందరు. మా సర్పంచులు అక్కడ పీజీలు చేసి ఉన్నారు. అసలు బ్రహ్మాండమైన అభ్యర్థులు పెట్టుకొని మాకు అభ్యర్థులు లేకపోవటం ఏంది? ఆ పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ. రేగా కాంతారావు గారు అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రీసెంట్గా షేర్లింగంపల్లిలో సమావేశం నిర్వహించారు, అది అయిపోయింది. అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరే అనౌన్స్మెంట్ చేసిరు, దాదాపు ఆయన ఉంటారనేటువంటిది. గద్వాలలో నిన్న సమావేశం ఏర్పాటు చేసిరు, అక్కడ కూడా దాదాపు అభ్యర్థి ఎవరో కేసీఆర్ నిర్ణయిస్తాడు, పేరు చెప్పకపోయినా అభ్యర్థి నిర్ణయిస్తాడు. నెక్స్ట్ భద్రాచలం, ఖైరతాబాద్, తర్వాత ఇట్లా అన్ని స్టేషన్ గన్పూర్ అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. భద్రాచలం ఎప్పుడు వస్తున్నారు?
ఆ డేటు అడగడం కోసమే, అక్కడ ఉన్నటువంటి పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పడం కోసమే, వారిని ఆహ్వానించడం కోసమే మా మిత్రులందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. అభ్యర్థి అనే విషయానికి వచ్చినప్పుడు మా పార్టీ ఒక సిస్టమేటిక్గా దానికి ఒక క్రమశిక్షణ ఉంది. ఆ పార్టీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి అందరూ క్రమశిక్షణతోని అందరూ బద్దలై పనిచేస్తారు తప్ప మేము ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్యాండిడేట్స్ అనో లేకపోతే ఇంకోటో అనేటువంటి అవకాశం లేదు. పార్టీ ఎవరు నిర్ణయించినా కానీ గెలిపించడానికి శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేస్తాం. ఒకవేళ పోటీ చేయమంటే ఇంట్రెస్ట్ ఉన్నారా మీరు, లేకుంటే మీరే పోటీ చేయడానికి ఏమైనా అడగడానికి ప్రయత్నం చేస్తారా కేటీఆర్ని? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభ్యర్థులు అని చెప్పారు, అది ఓకే, మీ వరకు పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించినప్పుడు తప్పకుండా ఏ బాధ్యత పెట్టినా చేయాల్సింది. ఇవాళ నేను జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా అక్కడ కాపాడగలుగుతారు, పార్టీని స్ట్రెంథెనింగ్ చేయగలుగుతారు అనేటువంటి ఆలోచనతో నన్ను అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా పెట్టారు. నా బాధ్యత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కోఆర్డినేషన్ చేసుకొని రేపు భవిష్యత్తులో ఈ ఎన్నికని కాదు, ఉప ఎన్నికని కాదు, ఏ ఎన్నిక వచ్చినా కానీ 100% అక్కడ భద్రాద్రి జిల్లా పైన కిలా పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉంటాను. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అక్కడ బీఆర్ఎస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి నేను పనిచేస్తాను తప్ప కేవలం పదవి కోసం అనేది కాదు. కష్టపడకుండా పోతే పదవులు వస్తూనే ఉంటే అధిష్టానం ఆహ్వానిస్తుంది, అన్ని అవకాశాలు ఇస్తుంది. ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది? నిజంగా గెలిచే పరిస్థితి ఉంటుందా? గతంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కలను కూడా గడప దాటనియను, ఖమ్మం గడప దాటనియను, ఎవరిని బీఆర్ఎస్ని గెలవని అన్నాడు. ఒకరు గెలిచారు, మళ్ళీ లాగేసుకున్నారు. నెక్స్ట్ అంటే జనరల్గా ఏమనుకుంటానంటే అది బలుపా వాపా అనేది తెలుస్తుంది భవిష్యత్తులో తెలుస్తుంది. పబ్లిక్ ఏదో గాలి వచ్చింది, గాలిలో గెలిచినాం, అది మొత్తం నేనే చేసినా అనుకుంటే కూడా పొరపాటే. రేపు ఖచ్చితంగా తెలుస్తాం. 100% ఉప ఎన్నికల ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 100కి 100 బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. అక్కడ రేపు నిజంగా ఉప ఎన్నిక వస్తే అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు, పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఉంటుంది. వ్యక్తితోని కాదు మేము పోట్లాడేది. అటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా కానీ మేము ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్క వ్యక్తి గురించి కాదు, ఎంతమంది రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చినా కానీ 100% కాంగ్రెస్ పార్టీని పొందబెడతాం. రైట్. రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున మద్దతుదారులతో కేటీఆర్తో సమావేశం అవుతా ఉన్నారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే షేర్లింగంపల్లి అయిపోయింది, గద్వాల్ అయిపోయింది, సో భద్రాచలం కూడా రావాలి అనేటువంటి ఒక డిమాండ్తో వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చూద్దాం. కాకపోతే గతంలో జరిగిన ప్రచారానికి భిన్నంగా రేగా కాంతారావు మూమెంట్స్ స్టెప్స్ ఇక్కడ పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. గువ్వల బాలరాజు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారనుకుంటే గువ్వల తర్వాత జరుగుతున్న పరిణామాల్లో రేగా కాంతారావు మాత్రం పార్టీ బలోపేతం పైన దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గేడ్కర్, హైదరాబాద్, తెలంగాణ భవన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.